ఏందిరా స్వామి ఈ మాడ మొదలేడు కానీ లేదే 10 దినాల నుంచి ఒకే మాడము ఏం చేయేది పెట్ల బట్టి అందరూ అడిగేవాళ్ళే మంచి గిరాకులు ఉండే టైం ఇది చెంగన్న పెట్లన్నా బట్టేనా కంచన్నా బట్టేనా ఈ మాడానికి చేసుకొని తింటాము అని అడుగుతా ఉన్నారు అందరూ మాడ మొదలేడు కానీ లేదే మాడ తగ్గుతుందేమో ఏదో 4 కాసులు సంపాదించుకున్నామో అనుకుంటే ఈ మాడ మొదలేడుగా లేదు స్వామి రాత్రి ఎంత నాపడు స్వామి ఇద్దరికి అట్లా వదులు స్వామి గంట సేపు వదులు స్వామి ఒక కమిజనో 2 కమిజన్లో పట్టుకొని పోతే మా పొట్ట గడుస్తుంది లేకుంటే మాకు గడదు స్వామి నువ్వు కూడా ఇట్లా చేయొచ్చు ఎట్లా స్వామి మా బతుకులు ఎట్లా స్వామి మేము కూలి చేయతే నాలు చేయాలి స్వామి మేము ఏదో దీంతోనే చేసి బతికేవాళ్ళు వరుడు అట్లా వదులు స్వామి ఈసారికి అట్లా గిరాకలు దండిగా ఉన్నాయి ఏం చేయదు చెంగన్న ఒక పెట్టన్నా బట్టినా అంటారు ఒక కంజన్నా బట్టినా అంటారు ఒక కుందేలన్నా బట్టినా అంటారు ఆడ తీరా చూస్తే మాడ నిలిచాడు కదా 10 రోజుల నుంచి ఇంట్లో చేతులకు పోయే పని లేకుండా అయిపోయింది ఏం చేయదు ఈ 10 దినాల నుంచి ఉప్పు రాయింత పనిలే ఏం చేయదు మంచి మూమెంట్ అప్పుడు నాకు బీడీ తాగదాము ఉండే దానికి కూడా టైం ఉండేలా ఓ చెంగన్న ఏమన్నా మాడానికి ఏమన్నా కంజు పెట్టిస్తావునా ఏం బస ఎట్లా వచ్చినావు మాడానికి ఏమన్నా కంజో కుందోలో పెట్టిస్తామన్నా అయ్యో నీ పాసుకోవాలా ఈ 10 దినాల నుంచి మాట మొదలుతా ఉందారా బస అందుకే కదా నీ దాకా వచ్చింది అడ్వాన్స్ నెల ముందు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండారా వాళ్ళకన్నా 200 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాయి పట్టినా నాకే నీ పాసుకోవాలా ముందు ఇచ్చిన వాళ్ళనే ఇప్పుడు పట్టించేదానికి కాకుండా అయిపోతా ఉందిరా నువ్వు ఇప్పుడు వచ్చి కమిచి పెట్టా అంటే ఏమి చేసేదిరా ఈ మాట వదిలేడుగా ఉందా అగ్గేటికి అరుపుతావు ఆరప గమ్మున ఉండు మాకు 10 దినాలు ఉప్పు రైతు పనిలే ఇంటికి పోతే ఏమంటారు తెలిసినా నువ్వు ఏం చేస్తానేది ఏంటారు కూలీ పోయేదనుకుందే మేము ఏదో పెట్లు పట్టుకో ముందు నుంచి మా తాత మా నాయన నా తాత నుంచి కూడా నా పెట్లు కూడా పడతారేమో అని చూస్తున్నప్పు ఏం కావాల్సి వస్తుంది నీకు కంజన్నా కుందలా నోటి పట్టినా కంజన్నా కుందేలన్నా బట్టే వాళ్ళ నీకు వాడు సీన్ గారు నన్ను 50 రూపాయలు చేసిపోయినాడు కంజుకి మాడానికంట ఒకటిన్నా పట్టినా అంటున్నాడు నువ్వు చూసి 200 రూపాయలు ఎక్కువ ఇస్తాను అంటున్నావు నాకేం పట్టేలానే ఉందప్ప నాకు డబ్బులు అంటే నాకు ఖర్చులు ఉండవా అందుకే కదా చెప్తాను అదే పట్టినా ఏమన్నా చుట్టాలు గిట్టాలు ఏమన్నా వచ్చారా ఇంటికి అవునా అందుకేనా అప్పుడు మీ అవ్వంటా ఉండే అప్పటి నుంచి కూడా మేము పట్టిస్తా అంటే రే భలే ఇష్టం కంజులంటే మీ అవ్వకే అవునా రే నువ్వేమన్నా అనుకోరా బీడీ తీసుకునేదానికి రూపాయలు లేదా ఇది కూడా తప్పించంతేరా అందుకే నేను చెప్తాను కంజు పట్టినా నేను ఇస్తాను పట్టిస్తే ఇస్తావా మా నరసింహ గారిని ఏమన్నా చూస్తే ఊర్లో లేదే అయ్యో వాడు వేట నేర్చుకోవాలా అని అప్పుడు వస్తాడు చిన్నప్పుడు ఇప్పుడు కాలేజీ చేరినాడు మనిషి పత్తా ఉన్నాడే నాకు ఒకరికి అయ్యాలో తప్ప నువ్వు ఒకటి ఎట్లా భయపట్టేది ఫోన్ చేయనా మాకేడప్ప ఫోన్లు తెచ్చేది మాకు అవంతా తెలిస్తే కదా అవి నీ పాసుకోవాలా సాయంత్రం వస్తావా ఇంటికి సరేనా ఏదో చెప్తా ఊరు చెప్పొద్దు సరేనా సంగాన్ని పట్టించినాడు మళ్ళీ నాకు పేరు పోతుంది రే ఏదో మీ అవ్వచ్చింది ముందు నుంచి మంతా తీసుకుంటా ఉంది కాబట్టి కనికరం చేస్తే వాళ్ళు 500 ఇస్తావుంట్రీ నువ్వు 700 ఇస్తావా సరేనా ఇస్తావా అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడే నీకు 500 అయ్యో వద్దు అట్లా పెట్టుకోప్ప సమయ నాకు మాడిపోతుంది సంఘాన్ని ఎప్పటికైనా ముందు అప్పుకి ఇచ్చేసిపోతా ఉండే ఏదో జరగలేదు పిల్లి నూకలకు జరగలేదు కాబట్టి ఇప్పుడు మేము అడుగుతాం కదప్ప గుర్తుపెట్టుకో సరేనా పో భాష ఏదో ఒకటి పో మా నరసింహ గారిని పట్టుకొని వేట కట్టలుడే ఒర్రుడే కట్టించలేదే నీ కుందేలే పట్టుకొని వస్తా పో సరేనా సరే పో చెప్పొద్దప్పు సంఘాన్ని ఇట్లా పట్టించినాడు లేదులేనా భలే సెల్ అవుతుందిరప్ప చెంగన్న భలే సెల్ అవుతుంది నువ్వు చెంగన్న అది నీ పాసుకోవాలా ఎక్కడ్రా పోతారే రే అప్పుడు స్కూల్ స్పీడ్ స్టార్ట్ ఆడుకుంటా ఉంటివి ఇప్పుడు కాలేజ్ స్పీడ్ అయింది నువ్వు ఫోన్లు మాట్లాడేది బాగా నేర్చుకున్నావు కదరా నువ్వు రే నువ్వు ఫోన్ ఏమన్నా నాకు తెచ్చేదా ఫోన్ పూడిచిన పోరా నీ పాసుకోవాలా పోరా వాడు భాష వచ్చిండే
కుందేలన్నా ఏమన్నా కమజన్న పట్టేప్ప చెంగన్న వచ్చింది యాడప్ప 10 దినాల నుంచి ఇప్పుడు పండ్లే ఏం చేసేది చెప్పు 700 ఇస్తాడంట 500లే కానీ 200 రూపాయలు ఎక్కువ తీసుకుంటా ఉన్నావు అంటావా నువ్వు మనకి చాలా మంది చెప్పినారు కదా బట్టి మన వీడికిలే భాష ఇప్పుడు వచ్చి అడిగినాడు మనకి పాత గిరాకులు అంతా ఉండలేదా పాత గిరాకులు తినేస్తాయి కదరా నరసింహలో తినేయలేదరా అది ఎంత ఎట్లా కావాలంటే చెంగన గుర్తుకొస్తాడు రే నా పేరు చెంగన అనే మాటే మర్చిపోయారు కదరా ఊర్లో వాళ్ళు రే పెట్టల దొర అంటారని రే ఎట్లా వాళ్ళు రే ఇల్లు ఇంక నువ్వు పెట్లు పట్టిస్తావు కదా నీకు గుర్తింపు నాదే నిజమే ఏమి చదువుకోవాలరా ఏం చేస్తాను నరసింహ ఫోన్ పెట్టుకో అంటే ఫోన్ పెట్టుకోవు నేను అది వేదన్న వస్తుందే నువ్వు చెప్పరా నువ్వు మొన్నంతా నేర్పిస్తే నువ్వు మళ్ళా ఎట్లా పాడుకోవాలా వాళ్ళకి ఊరుకో చేసిరప్ప వాళ్ళకి ఎట్లా తిట్టి విసిరప్ప అదే నువ్వు పచ్చబట్టణం అమ్మమంటావు వాళ్ళు వచ్చి ఎత్తేటప్పుడు ఫోన్ ఒక ఎత్తేటప్పుడు ఎర్రబట్టణంకి వేస్తాను రా ఎట్లది పచ్చది నొక్కితే నువ్వు వాళ్ళతో మాట్లాడక అవుతుంది ఎర్రది నొక్కితే నువ్వు కట్ చేయాలి లెక్క అయ్యో తెలియక వేరే వాళ్ళు నీకు ఫోన్ చేస్తానని చెప్పిరే చేయరప్ప అది కుయ్యి అని వస్తుంది నాకు ఇచ్చేదరా అదే నేను నువ్వు పచ్చ తింటావు కదా ఒకసారి పచ్చదానికి వేస్తా ఎత్తనే లీవ్ ఉన్నాడు నా కూడా రా చెంగన్ ఉన్నాడు మర్చిపోతుంది నరసింహలో సరేనా ఘాట్ నేర్పించాలా అంటివి కదా నువ్వు ఎన్ని దినాల నుంచి అడుగుతున్నా వాన పడితేనేరా మనకి గిరాకీ దొరికి వాన పడేది అంటే వాన పడితే మనకి అచ్చులు బాగా తెలుస్తాయిరా కుందేలు పోయిందా ఏం పోయింది అంతా తెలుస్తుందిరా ఈజీగా పట్టుకోవచ్చు ఇట్లా మాడం పట్టేస్తే మనకి ఎట్లా నువ్వే చెప్పరా మాడం పడే జారుతుంది అది తెలుసుకుంటే మనం అడుగులు కన్నా పెట్టినది ఎవరో వస్తారా నన్ను పట్టుకునేదానికి ఏం చెప్పింది అవి తెలుసుకుంటుంది ఇక నేను నా విద్య నేర్పిస్తా నువ్వు చదువుకోండి నాలుగు ఎచ్చరాలన్నా నాకు నేర్పించరా నీకు నేర్పిస్తే నువ్వు నేర్చుకోవాలి అదే నాకు అదే బాధ ఎంత చెప్పించినా ఏమి చేసేదప్ప నువ్వు బాగుండాలా అని చెప్పి ఏదో చదివిస్తానప్పా ఈ కముజులు బట్టి కుందేలు బట్టి ఎండ్రకాయలు పట్టుకొని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి చేపలు బట్టి నేను చదివిస్తానమ్మో నువ్వేనా చెడ్డ పేరు తెచ్చావు చెంగనికైనా చెడ్డ పేరు తెచ్చావు నువ్వు అయ్యో అట్లా పోయినా నేనేంటికి చేస్తా చెప్ప ఇంటికి పోతే ఏం పా నువ్వు భలే పడితే కదా కముజులు ఇంటి దాకా అందరూ వస్తున్నారు అడ్వాన్స్ అన్ని తీసుకునేది ఒకే రూంపు రాపా ఏం చేసేది అందుకనే వచ్చింది నీ దగ్గరికి మన పాదుకోలా 150 రూపాయలు ఇచ్చినారా ఏడ పోయినా కూడా ఓ శంకన్న ఏందో కమిసి పట్టించి నువ్వు అంటాడు పడితే కదా మనం అటు పోతే కదా వచ్చేదాలో కనపడి చెప్తా రంగన్న ఏమి రే ఇట్లా పని చేస్తున్నారు మీకు బాగుండేదా అని నువ్వు ఏమన్నా చేసేది ఏంటి ఓ పని చెయ్యి భాషకి 800 రూపాయలు ఇస్తాడు నువ్వు 200 రూపాయలు ఇచ్చుకోను నేను 500 రూపాయలు ఇస్తున్నది ఏమిటంటే చూడప్ప నేను మోసం చేసి శంగన్న మోసం చేస్తాను పోతు నువ్వు అట్లేం లేదురా బీడీకి లేదురా నీకు నిన్ను అడిగితే బాగుంటుంది నీ తావా లేదు పాపం బీడీకి లేదురా ఏం చేసేది 500 రూపాయలు ఎత్తుకుంటా ఇంకోసారి పోతాను చూడే అప్పుడు ఇస్తా దుడ్లు నీకు మిగిలింది అట్లాంటావా 200 రూపాయలు ఇస్తా ఇప్పుడు 200 ఇస్తావు అయితే 200 రూపాయలు నీకు ఇస్తా నువ్వే తీసుకుని వాళ్ళు భాషకి అంత పోయి అర్థమైనా పూలు పక్క వేసినాడు ఇద్దే ఇస్తాను పూర్తి పోరా స్వామి అని మళ్ళా వాళ్ళ అవ్వ ఇంటికి మంతానే శంగన్న కమిచి పెట్టా అంటే బలి ఇష్టము ఆయమ్మ అప్ప నన్నే పెట్టల ద్వారా అనేది ఆయమ్మ కూడా నాతో అనిప్ప భలే ఉంటాయి రే మీరు కముజులు పట్టేది పక్క వాళ్ళు కూడా పడతారు వాళ్ళంత హుషారు లేదు కానీ నువ్వు గమ్మున ఉండు చాలు కానీ నువ్వు నేర్పించాలంటివి కదా ఆడ మనం అన్నీ ఉన్నాయి మనకి ఉన్నాయి పోరాప్ప తగ్గుతుందేమో నేను ఏ వస్తాం అనుకుంటే నిన్ను కూడా అడిగితప్ప భాషని మగవాడు అన్న గెలిపి నరసింహుని అడిగితే ఏడా కనపడలేదనేసి నరసింహులో నువ్వు గమ్మున పోయిందే అవి చేప పోయిందా